హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాంబాబు డైరీ ఫామ్ దగ్గర కాటవలపల్లిలో ఉన్నాను. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయి. ఒకటి మినీ జాతి గేదె కూడా ఉంది. గేదె కూడా ఈనింది, మినీ జాతి గేదె. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఒక గేదె అయితే ఈనింది. మొత్తం అన్ని వివరాలు అడుగుతాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ నమస్తే, నా పేరు వచ్చి రాజా. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామీణ మాది. మా దగ్గర ఎప్పుడు కూడా 35 నుంచి 40 సాల్తీలు ఉంటాయి. ఆల్రెడీ 2 రోజులు అవుతుందండి లోడ్ వచ్చి. నిన్న 10 అట్లని ఎక్కించాం. ప్రజెంట్ 25 ఉన్నాయండి. ఇక ప్యూర్ మిన్నీ అండి. ఇది కొమ్ములు కూడా చూడండి ఎంత నీట్గా ఊగుతున్నాయో. చూడండి 2 కొమ్ములు ఎలా ఊగుతాయి. మిన్నీకి ఎప్పుడు కూడా ఇది చూసుకోవాలండి, 2 కొమ్ములు ఊగుతున్నాయో లేదండి. లేకపోతే అది మిన్నీ గ్రేడెడ్ అవుతుందండి. గ్రేడెడ్ ముర్రా అంటారు అప్పుడు దాన్ని. అలా ఊగితేనే తీసుకోవాలి మిన్నీని. ఎప్పుడు మినీ దానికి ఏంటంటే 2 కొమ్ములు ఊగాల. నెక్స్ట్ ఏంటంటే 2 కొమ్ములు ఊగాల. అలా చిన్న మొక్క ఉండాలి గేదెకి, ఒరిజినల్ అన్నమాట. గేదె కూడా ఓవర్ సైజ్ ఉండదండి మిన్నీ. ఎప్పుడు ఇలా సమానంగా మీడియం గా ఉంటుంది. ఇది దీని మిల్క్ కెపాసిటీ 7 లీటర్లు అండి పూటకు. నేను ఈనిందండి ఇది. దాని కాఫీ ఇది. దూడ కూడా దున్నపిల్ల. పొద్దుడు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఇస్తుంది బ్రదర్? ఇప్పుడు 3వ తీత అండి. నేను 2 తీతలు పడింది. పొద్దున తీత తీసాం. ప్రజెంట్ అయితే ఒక 7 అవుతుందండి. ఇప్పుడైతే ఎన్ని ఉండవు, 4 అలాగ అవుతుంది. ఇప్పుడు చూడండి రొమ్ము స్టైల్ గానీ ఎంత బాగుందో. కింద అట్టరు ఇష్టమైనట్టు వచ్చేది. ఇష్టమైనట్టు ఒక 10 రోజుల తర్వాత నుంచి ఒక 6 పెట్టుకోవచ్చండి. 6 లీటర్లు గ్యారంటీ అండి. ఇప్పుడే డెలివరీ అయిందండి. ఇంకొంచెం చూడండి, ఇప్పుడే వేసింది. ఇది ప్యూర్ ముర్రా అండి, నంబర్ 1 క్వాలిటీ. అది రేట్ ఎంత పడుతుంది బ్రదర్? మినీ ఏదండి? మినీ అండి. ఏ దళారు లేకుండా వస్తే 1.20 పడుతుంది అండి. డైరెక్ట్ గా వస్తే. వచ్చిన తర్వాత ఒక రేట్ అట్లా ఏముండదు కదా? మినీ ఏముండదు. మన డైరెక్ట్ గా వచ్చి అడిగిన రేటు, వీడియోలో చెప్పిన రేట్ కన్నా ఎక్కువ చెప్తే అవి గుర్తుని ఇస్తాను నేను. గేది మనం ఏదైతే చెప్పో అదే జరుగుతుంది ఎప్పుడు కూడా. ఫుల్ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర. ఇక చూడండి ముర్రా నెంబర్ 1 6 పళ్ళ మీద ఉంది. ఇప్పుడే డెలివరీ అయింది. అది ఇప్పుడు వేసింది. చూడండి జున్నుబాలు కూడా కారిపోతున్నాయి. దూడ కూడా ఆడదోడండి. ఇది ఫుల్ క్వాలిటీ పెయ్యి దూడండి. చక్కని పెయ్యి దూడ. చూడండి పడ్డ ఎంత బాగుందో. పాలు కూడా మంచి మెత్తనండి, రొమ్ము గటన. చూడండి హెవీ అటర్ అండి. హెవీ అటర్, హెవీ స్టైల్, ఫుల్ క్వాలిటీ. ఇది కూడా చూడండి. కన్నాలని తెప్పించాం గేదెని. 10 అవుతుందండి. పొద్దున 10, సాయంత్రం 10 అవుతుంది కెపాసిటీ. తెల్లరగట్లు ఈనిందండి గేదె. కొన్ని పాలు పిండం, ఒక 5 లీటర్ల పాలు పిండి ఉంది. జున్ను పాలు చూడండి బాగా హెవీ సైజు. ఎంత పడుతుంది బ్రదర్ ఇది? ఇది 1.50 పడుతుంది. 1.50 పడుతుంది. డైరెక్ట్ గా వస్తే మన దగ్గరికి. మంచి క్వాలిటీ అండి. ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఇది కూడా ఇది జున్నుపాలే సార్. జున్నుపాలే అండి. దగ్గర ఇప్పుడు జున్ను రాత్రి ఈనిందండి. ఇది దాన్ని కూడా పేదోడండి. రాత్రి ఈనింది. ఇది ఒక 6 అవుతుందండి. మంచి క్వాలిటీ అండి. చూడండి చిన్ని బుర్ర, 6 పళ్ళ మీద ఉంది. రోడ్ లో కొద్ది నలిగి ఈనింది. ఇది మంచి క్వాలిటీ పేయండి, చిన్ని బుర్ర అండి. ఇది కూడా చూడండి. ఇవన్నీ చూడియండి. ఇవి ఒక వారంలో డెలివరీ అయ్యి. చూడండి హెవీ సైజు, వేటర్, 6 పళ్ళ మీద ఉంది. మంచి మొలుగు స్టైల్. ఇది చూడండి చిన్న బుర్ర. ఎన్ని ఇయర్స్ బ్రదర్ ఇది? 8 అవుతుందండి. 16 లీటర్లు, 14 లీటర్లు గ్యారంటీ. మంచి క్వాలిటీ అండి. ఇదేం చెప్తున్నారు రేటు? 145 చెప్తున్నాను. 145 మనం ఫిక్స్డ్ ఏం కదా, మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ. సెకండ్ యాక్టివేషన్ దీన్ని మంచి చూడండి. అట్రా దీన్ని మంచి చిన్న బుర్ర, మంచి క్వాలిటీ. ఇవన్నీ కూడా వర్షం గురించి కొద్ది నలిగా అంటున్నాయి, కానీ మంచి టైపుల్లో ఉంటాయండి. అన్ని కూడా ఒక వారం పోతే బాగా అంతాయి. చూడండి మంచి అట్ర, రొమ్ము మళ్ళీ చూడండి ఎంత బాగుందో. మంచి సన్ను, మంచి క్వాలిటీ అండి, హెవీ క్వాలిటీ. ఇది కూడా చూడండి. ఇది తొరడిది 10 రోజులు ఉంటుంది. 8 అవుతుందండి. 14 లీటర్లు చూసుకోండి చివరన. ఇది కూడా 135 అలా పడుతుంది. ఏదైనా సరే దళారు లేకుండా మన దగ్గర డైరెక్ట్ గా వస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. 20 రోజుల దాకా చివుడికి ఏదైతే మైకి, రొమ్ముకి గ్యారంటీ 20 days లో. మిల్కింగ్ అంటారా? పాలు ఇచ్చాను అనుకోండి, మన రూమ్ లో ఉండి, ఇదే రూమ్ మన దగ్గర, దానా ఏం పెడుతున్నారో, పాలు ఎలా తీస్తున్నారో ఏటిని చూసుకోవచ్చు 2 రోజులు ఉండి. మనం చెప్పిన పాలు లేకపోతే వాళ్ళు ఏం తీసుకోక్కర్లేదు. మన దగ్గర గేదెలు కొన్నా కూడా వెంటనే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గేదెలు అన్ని బాగున్న తర్వాత, వాళ్ళకి ఓకే అనుకున్న తర్వాత, వ్యాన్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసిన పర్లేదు. ఎక్కి ముందర అమౌంట్ ఇచ్చిన పర్లేదు. అప్పుడు దాకా కూడా వాళ్ళని ఎవరైనా రూపాయి అడగరు. తిన్నాక కానీ ఉన్నాక కానీ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి మన దగ్గర. ఫుల్ స్పెషాలిటీస్. నెంబర్ 1. ఇక చూడండి, అది
4 days ఉంది టైము. ఓకే 14 లీటర్లు అవుతుందండి. సెకండ్ ఎక్స్ప్రెషన్ పెయ్య, మంచి క్వాలిటీ. ఇది కూడా 135 పడుతుంది రేట్. చూడండి చిన్ని ముర్ర A1 క్వాలిటీ అండి, నెంబర్ 1 క్వాలిటీ అండి. సో ఏదైనా సరే క్వాలిటీని బట్టే రేట్ క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ రేటు. క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి మనం. ఇప్పుడు ఒక వెయ్యిట్లో క్వాలిటీ కూడా రేటు ఎక్కువైంది అనుకుంటే ఎవరు ఏం చేయలేము మనం. చూడండి డైరీకి సంబంధించిన గేదెలండి, మంచి క్వాలిటీ అండి, అంత హై క్వాలిటీ. చూడండి రొమ్ము మోళ్ళ గట్టన. ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్ దీనికి? ఎన్ని రోజులు ఉంది టైం? వారం ఉందండి, ఒక వారం పడుతుంది. ఒక వారం ఉంది. చూడండి రొమ్ము స్టైల్ గట్ట ఎంత బాగుందో, మంచి హైటు, 6 పళ్ళమే ఉందండి, నెంబర్ 1 క్వాలిటీ. ఇది చూడండి ఒరిజినల్ బండి అండి ఇది. చూడండి డేట్లో 10 రోజులు టైం ఉంది. చూడండి దాని బుర్ర క్వాలిటీ కానీ, ఎన్ని వచ్చి బ్రదర్ ఇది రొమ్ము క్వాలిటీ కానీ ఎంత బాగుందో. పాలు ఎన్ని వచ్చేది? పాలు 8 లీటర్లు దీని కెపాసిటీ. చూడండి దీని బుర్ర కూడా ఓకే ఒరిజినల్. ఎంత పడుతుంది రేటు? రేట్ ఎంత పడుతుంది రేటు? దీని రేట్ వచ్చి 1.35 పడుతుంది. 1.35 పడుతుంది. తీసుకోవచ్చు గేదెలు రెగ్యులర్ ఎప్పుడు ఉంటాయి బ్రదర్ ఇక్కడ గేదెలు? ఎప్పుడు కూడా మన దగ్గర 35 నుంచి 40 ఉంటాయి సార్. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే అన్ని సార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ దళారుల వ్యవస్థ వల్ల రాజమండ్రి అంతా మోసం చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఇదే గేదె మన దగ్గర డైరెక్ట్ గా మన డైరీ మన కాంట్రాక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తే 35 చెప్పాం, 1.35 చెప్పాం. కాదంటే ఇంకొక 5,000 ఎవరైనా అంటే తగ్గించి చెప్తాం. అదే దళారుని తీసుకొచ్చి మన దగ్గరికి ఇదే గేదెని 1.60కి పట్టుకెళ్ళాలి. 100% గ్యారంటీ అది. 1.60కి తీసుకెళ్ళాలి తప్పదు ఇంకా. అందులో డౌటే ఉండదు. దానివల్ల ఏమంటారంటే ఇది అంతా రాజమండ్రి అంతా అందరూ ఒకటే బాగుంటుంది. అంటే మాది కొంచెం జగ్గంపేట నుంచి ఇలా లోపలికి రావాల్సి వస్తుంది. వాళ్ళేమో డైరెక్ట్ గా వాళ్ళు కనబడుతున్నాయి రోడ్డు పక్కనే కదా అక్కడ చూస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీ ఉండదు వాళ్ళ దగ్గర, మనం మెయింటైన్ చేసి క్వాలిటీ ఉండదు. ఎందుకంటే మన డైరీ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మన డైరీ మీద ఆధారపడి గేదెలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంచుమించులో ఒక 50 డైరీలు ఉన్నాయి మన ద్వారా. ప్రతి నెల గేదె కావాలి. ఈ పాత వాళ్ళు అందరూ కూడా మా దగ్గర పట్టుకెళ్తారు. వారానికి 30-35 గేదెలు సేల్ చేస్తాం మనం. ఇప్పుడు గేదెలు మొత్తం 45 వచ్చినాయి. నేను వచ్చాక 10 ఆటలు ఎక్కించాం. మా లోకల్ ఒక 6 ఆటలు వేసుకెళ్ళారు మొత్తం. ఇప్పుడు లోకల్ వచ్చారు కదా మీరు చూస్తుండగానే వచ్చారు, కూర్చున్నారు. కత్తిపూడి నుంచి వచ్చారు. మాకు 28 కిలోమీటర్ల దూరం. ఆల్రెడీ డైరీ వాళ్ళు 2 ఆటలు వేసుకెళ్తారు. అలా మేము లోకల్ గానే ఎక్కువ సప్లై చేస్తాం యూట్యూబ్ ద్వారా కాకపోయినా. అయితే ఆన్లైన్ విషయంలో ఏంటంటే మన బ్రీడ్ అందరికీ అందిందాం ఉద్దేశంతో మనం 10 ఎక్కువ తక్కువ క్యాష్ రొటేషన్ అవుద్ది. మెయిన్ లోకల్కి ఇచ్చాం అనుకో 20 రోజులు 10 రోజులు పేమెంట్ ఆగుతుంది మాది. ఈ ఆన్లైన్ లో మేము అనుకోండి అంటే తర్వాత అంటే ఫస్ట్ కొంచెం అంటే పెండింగ్ పెడతారా? ఇట్లా 30 పెండింగ్ అంటే ఏం కాదు, పాత డబ్బులు ఇస్తారు మాకు. ఓకే అంటే రెగ్యులర్ గా అనమాట. ఇప్పుడు ఒక 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి ఉన్నారు మా దగ్గర. మన డైరీని ఆధారపడి మన పాత డబ్బులు ఇవ్వడం, కొత్త డబ్బులు వేసుకెళ్ళడం, ఇదే రన్నింగ్ జరుగుతుంది. అదే చెప్తున్నా నేను ఫేస్ టు ఫేస్ ఎవరైనా సరే మన డైరీ గారికి ఎవరైనా వస్తే స్ట్రైట్ గా వచ్చి తీసుకోమని చెప్పండి. ఇప్పుడు ఏ డైరీ గారికి వెళ్తున్నారు చూస్తున్నారు, నచ్చితే తీసుకోవడం, లేదంటే అక్కడ ఏదైనా పని ఉందమ్మా మనకి ఇది ఎలాగా మనం ఉన్నారని చెప్పి వచ్చాడు. అది చేయమని చెప్తున్నాను చాలా మంది. ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు తీసుకొస్తున్నారు, ఈ రేట్ లేట్ అన్నా ఇంత రేట్ చెప్పేస్తున్నాను నువ్వు అని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. నేను అనేది తర్వాత చేయడం కన్నా అదేదో ముందు చేసుకుని డైరెక్ట్ గా మాట్లాడుకోండి. ట్రాన్స్పోర్ట్ కూడా మనం 5 గేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే. 1 కానీ 2 కానీ 3 కానీ తీసుకుంటే ఓన్లీ డీజిల్ పోసుకుంటే చాలు. రాత్రి డోన్ నుంచి వచ్చారు 2 ఆటలు తీసుకున్నారు, 2,70,000కి ఇచ్చాం ఆ 2 గేదెలు నుండి. ట్రాన్స్పోర్ట్ ఏకంగా 12,000 చెప్పాడు అసలు. మన వాళ్ళు అన్నారు ఒక 8,000కి ఎక్కువ ఏమన్నా మేము అన్నారు. ఓ మనీ అయినాయా మేము వచ్చినా మీరు బాధపడద్దు, 3,000 మేము ఇస్తాం, 9,000 మీరే ఉండి 12,000 పట్టాం బండి రాత్రి. అలా ఒక 1,000-2,000 మనకి ఫేస్ టు ఫేస్ ఎవరైనా వస్తే మనం సర్దుకుంటాం, దానికి ఇబ్బంది ఏముండదు. అది నేను అనేది 10 సార్లు వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్ట్రైట్ గా రండి, 20 days ఫుల్ గ్యారంటీ. గేదెకి ఏ వచ్చినా మేము ఉంటాం. రొమ్మే కాదు మయ్యే కాదు, ఒకవేళ మా దగ్గర ఇచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళాక తగ్గచ్చు ఒక 20 రోజుల్లో. దానికి కూడా గ్యారంటీ మందే. గేదెను మారుస్తాం. గేదెని ఇప్పుడు ఈ క్వాలిటీ గేదెని వేసుకెళ్ళాలంటే ఇదే క్వాలిటీ గేదెని ఇస్తాం మళ్ళీ. నాకు ఇబ్బంది ఏమడదు. ఒకవేళ బాగా తేడా వస్తాలకి అటు ఇటు అప్ అండ్ డౌన్ ఛార్జీలు అవుతాయి తప్ప గేదె విషయంలో మేమేం ఛార్జ్ తీసుకోం ఎప్పుడు కూడా. ఒకవేళ మనం ఇచ్చిన దాని మీద హై క్వాలిటీ అడిగితే తీసుకోవాలి తప్పించి అదే క్వాలిటీ గేదె అయితే మేము అడగం. ఎవరో రైతు డైరీ ఫామ్ లో రైతు నష్టపోతే మనకి ఏమవుతాయి, ఏం రాదు కదా. అతను బాగుంటేనే నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెలకు 2 ఆటలు వేసుకునేవాడు ఇబ్బంది అయిపోతాం.
ఇప్పుడు 2 గేదెలు తీసుకున్నాడు సక్సెస్ అయింది అనుకోండి, మళ్ళీ నెల ఇంకో 2 తీసుకుంటాడు. అలా రన్నింగ్ అవుతుంది, మాకు రన్నింగ్ అవుతుంది, అతనికి రన్నింగ్ అవుతుంది. అది చెప్తున్నాను. సో చూసుకోవచ్చు ఇక్కడ కాట్రాలపల్లి దగ్గర చూడండి అన్ని ఫుల్ క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ గేదెలు అమ్మకానికి కూడా ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి రాజా చెప్తున్నారు. థ్యాంక్ యూ.